జాతీయ మహిళా పార్లమెంటు సదస్సు అనేది కేవలం టీడీపీ పార్టీ కార్యక్రమంలాగా 3 రోజులు కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి జరిగినందుకు ఒక మహిళగా నేను చింతిస్తూ అక్కడ గత 3 రోజులుగా కూడా నేను అనేక సందర్భాల్లో మీడియా ద్వారా పర్సనల్గా స్పీకర్ కోడెల ప్రసాద్ గారిని కలిసి కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రధానమైన అంశాలైనటువంటి మహిళలపై జరుగుతున్న దాడులైతేనేమి, విద్య, ఉద్యోగాలు, కనీస వేతనాలు, రిజర్వేషన్ బిల్లు, అదేవిధంగా మహిళలకి సంక్షేమ పథకాలు అమలు చేయాలి అంటే బడ్జెట్ అలాట్మెంట్ గురించి ఇటువంటి ప్రధానమైన అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుని మీరు చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటే ఆ సదస్సు ద్వారా బాగుంటుంది అని చెప్పి సూచన చేసిన, డిమాండ్ చేసిన మహిళా సంఘాలు కూడా, అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా దీని గురించి డిమాండ్ చేసినా కూడా వారికి నచ్చిన విధంగా కేవలం వెంకయ్య నాయుడు కూతురిని, అదేవిధంగా నారా బ్రాహ్మణిని, వీరందరినీ కూడా ఫోకస్ చేసుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారి, వెంకయ్య నాయుడు గారి కుటుంబం, టీడీపీ పార్టీ సదస్సులాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి ఆ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్త్రీ పురుష సమానత్వం కోసం హిందూ కోడ్ బిల్లుని రాసినటువంటి మహనీయుడు. పార్లమెంటు సదస్సులో హిందూ కోడ్ బిల్లు ఒక సెషన్గా ఎందుకు పెట్టకూడదు, ఎందుకు పెట్టలేదు వీళ్ళు, దానికోసం ఆయన మంత్రి పదవిని కూడా రాజీనామా చేసిన సందర్భం కూడా ఉంది. దానివల్ల దళితులు హైలైట్ అయిపోతారు అని చెప్పి వీరు ఆలోచించారా? ఈ రోజున స్పీకర్ గారైనటువంటి సుమిత్రా మహాజన్ గారు పిలిచారు. మరి అంతకుముందు మొట్టమొదటి మహిళా స్పీకర్గా చేసినటువంటి దళిత మహిళ మీరా కుమారి గారిని వీళ్ళు ఎందుకు ఆహ్వానించలేదు? ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నటువంటి మేధా పాత్కర్ గారు, బృందా కారత్ గారు, వీళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకోలేదు. మీడియా ద్వారా కూడా నేను వాళ్ళని ప్రశ్నించాను. కనీసం మదర్ తెరీసా గారి ఫోటోగ్రాఫు స్టేజ్ పైన ఉంచి ఒక పూలమాల వేసి నివాళులర్పిస్తే అయినా మహిళలకు గౌరవించినట్టు, గుర్తింపు ఇచ్చినట్టు కూడా బాగుండేది కదా. మరి ఇందిరాగాంధీ గారు మొట్టమొదటి మన భారతదేశ మహిళా ప్రధానమంత్రిగా ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి ఉక్కి మహిళ, ఆవిడకి కూడా నివాళులర్పిస్తే బాగుండేది. ఎక్కడా కూడా వీటన్నిటినీ కూడా వీళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకోకుండా వారికి అనుకూలంగా ఉండే వాళ్ళకి, వారి మెప్పించే వాళ్ళకి, అదేవిధంగా ఎంపీ కవిత గారు వచ్చారు, మహిళా సాధికారత కోసం ఇటువంటి సదస్సులు జరగటం బాగుంటుంది అంటున్నారు. మరి తెలంగాణలోనే అక్కడ ఒక్క మహిళను కూడా మంత్రిని చేయలేదు వారి తండ్రి గారైనటువంటి కేసీఆర్ గారు. ఇటువంటి విషయాన్ని ఎందుకు ఆవిడ మాట్లాడలేదు? అదేవిధంగా ఇతర దేశాల నుంచి మహిళలు వచ్చారు. మన రాష్ట్రంలో, మన దేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మహిళా సాధికారత కోసం కృషి చేసినటువంటి మహిళలకు ఎవరికి కూడా ఆహ్వానించడం జరగలేదు. పదే నేను డిమాండ్ చేశాను, ప్రశ్నించాను ఈ ప్రభుత్వాన్ని. మా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గారిని ఆహ్వానించలేదు. మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి అయినటువంటి ప్రతిభా పాటిల్ గారిని ఆహ్వానించలేదు. ఏం జరుగుతుంది ఇక్కడ? మహిళలు ఈ రాష్ట్రంలో గత 3 సంవత్సరాలుగా అంగన్వాడీ మహిళలను లాఠీచార్జీ చేపిస్తారు. అదేవిధంగా ఆశా వర్కర్లను అరెస్ట్ చేపిస్తారు. ఎక్కడా కూడా ఎటువంటి దాడులు జరిగినా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించడు. అదేవిధంగా మహిళా కమిషన్ చైర్పర్సన్ గారైనటువంటి నన్నపనేని రాజకుమారి గారు ఏ విధమైన హామీ ఇవ్వరు. ఆవిడకే ఈ రోజున ఈ జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులో ప్రాధాన్యత లేకుండా పోయింది. ఇటువంటి సందర్భాలన్నింటిలో కూడా ఏంటి వీళ్ళు చేసేది? ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి సుజనా చౌదరి గారు కామెంట్ చేస్తున్నారు, మొన్న యుఎస్లో కంటే కూడా మహిళా సాధికారత మన దేశంలోనే సాధికారత కల్పిస్తున్నాము, మహిళల పట్ల వివక్ష యుఎస్లోనే ఎక్కువగా చూపిస్తున్నారు మన దేశం కంటే కూడా అని చెప్పి వారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అటువంటి సందర్భాల్లో మరి ఇటువంటి మదర్ తెరీసా నుంచి
అటువంటి మహిళలకే మీరు స్టేజ్ పైన గుర్తింపు తీసుకురాలేదే, ఏ విధంగా కూడా వారిని కూడా కనీసం పరిగణలోకి తీసుకుని వారి గురించి కూడా మాట్లాడలేదు. ఎన్నో ప్రధానమైనటువంటి అంశాలు మన ముందు ఉన్నప్పుడు సదస్సుల్లో ఎక్కడా కూడా మీరు ఏ అంశం పైనైనా చర్చించారా? ఆ అంశాల మీద చర్చించి ఎక్కడైనా మీరు కనీసం ఒక నిర్ణయాలు తీసుకున్నారా? ఇది చాలా దారుణం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దాంట్లో ఉన్న 3 రోజులు కూడా వీళ్ళ పార్టీ ఈవెంట్ని మాట్లాడమంటారా? 3 రోజులు కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి వీళ్ళ పార్టీ ఈవెంట్ లాగా దాన్ని ఆర్గనైజ్ చేసుకుని ఎంతోమంది బాలికలను కళాశాలల నుంచి స్కూల్స్ నుంచి కూడా విద్యార్థుల్ని వీళ్ళు తీసుకొచ్చారు. ప్రొక్లేన్ల మీద కూడా తీసుకొచ్చి మహిళలను తరలించిన సందర్భం మనం మీడియా ద్వారా చూసామన్నమాట. మరి ఎంత దారుణం అంటే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా మీకు సర్టిఫికెట్స్ ఇస్తాము, దీనివల్ల మీకు రేపు ఫ్యూచర్లో మంచి అవకాశాలు ఉంటాయని చెప్పి వాళ్ళని ప్రలోభపెట్టి మభ్యపెట్టి ఈ సభకు తరలించి ఆ తర్వాత వచ్చిన విద్యార్థులను ఎవరికీ కూడా సర్టిఫికెట్లు ఇవ్వకుండా వారిని పంపించేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.